పా గుబ్బు చాలా వాసన వస్తుంది ఇక్కడ. ఏమిది స్మెల్? బ్రో నేను రీల్స్లో చూసి వచ్చిన ఎంత దారుణంగా ఉంటుందని నాకు తెలియదు. ఏమి కనపడేస్తుంది నాకు. స్టెప్స్ కనపడిచేది కూడా కష్టమైపోతుంది ఇక్కడ. ఫుల్ ఆ మబ్బులో నుంచి వచ్చిన. నా దరిద్రం ఎలా ఉందంటే వైర్ మైక్ వచ్చేసి కట్ అయిపోయింది. వీడి ఇంకా స్టెప్ స్టార్ట్ అయింది. ఈయన ఇంకా చూడు విలేజ్ ఫుల్ కనపడిస్తాను. వీడియోలో చూసేదే వేరే, రియాలిటీనే వేరే. నాకేం తెలుసు ఇట్లుంటుంది అని. ఇప్పుడు కనపడిస్తాడు గోవింద. హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా, అదేం దేవుడు ఈ లవర్స్ పేర్లు రాసేది చూడండి. రీల్లో చూసేంత ఈజీ కాదు. ఇవి చూడండి స్టెప్స్ ఎట్లుందో. నేను ఒకటే వచ్చి ఉంటే మొట్టమో చినిగిపోతా ఉండే. ఈ 2 కితాలు దిగితే సన్నమైపోయిస్తాను. నేను ఒకటే ఎక్కుతా ఉన్నాను పైకి. కింద నుంచి చూస్తే కనపడుతుంది కదా టాప్లో, అదే అనమాట గుడి. గైస్ దిగేది చూడండి గైస్ ఎట్లుందో. పడినామంటే అయిపోయా పని. ఫైనల్లీ ఫినిష్ అయితే చేసినాం గైస్. హాయ్, హలో, నమస్తే, నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఐ హోప్ మీరు అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నాను. తిరుపతి బ్లాగ్ చూడలేదంటే చూసేసండి, ఇది పార్ట్ 2 అనమాట. సో ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామంటే ప్రజెంట్ మనం చిత్తూరులో ఉన్నాము. ఇప్పుడు చిత్తూరులో నుంచి మనం పులిగుండ అనే కొండకైతే వెళ్తున్నాము. ఇంకా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గైస్. కమాన్ 500 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ చేయాలా. ప్లేస్ అయితే బాగుంది పులిగుండ అనేది. సో పోయి అక్కడ చూద్దాం ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయితే ఉంది. ఇంకా వెళ్ళి అక్కడే చూపిస్తాను ఎలా ఉంది ఏమి అనేసి. అంటే వెదర్ చూడండి గైస్ ఫుల్. నేను యాక్చువల్లీ ఇంకా 6 o'clock బయలుదేరదాం అనుకున్నాము. మేము లేచి రెడీ అయిపోయి లేట్ అయిపోయా గైస్. చూపిద్దాము ఫుల్ ఫాగ్ వెళ్ళేది అనుకున్నాను. చూద్దాం ఆడ ఇంకా ఎంత బాగా ఎట్లుంటుంది వ్యూ అనేసి. నాకు అంత ప్రాపర్గా దాని గురించి తెలియదు. సో అక్కడికి వెళ్ళేసి చూద్దాం ఎలా ఉంటుంది అనేసి మీకే చూపిస్తాను. నియర్ బై చిత్తూరు వచ్చినారంటే ఇక్కడికి విజిట్ చేయండి. ఇది కరెక్ట్గా ఒక 23 kilometers వస్తుంది మాకైతే. ఇప్పుడు ఫైనల్లీ మనం పులిగొండ కొండ దగ్గరికి అయితే రీచ్ అయిపోయినాము. చూడండి ఎట్లుందో. ఇప్పుడు ఇంత హైట్కి ఎక్కాలన్నమాట. మనము ఎక్కేటప్పుడే చినిగిపోయేట్టుగా ఉంది. ఆల్రెడీ పైన ఎవరో ఉన్నట్టుగా ఉంది గైస్. సో చూడండి వెదర్ అయితే బాగుంది గైస్. ఇక్కడ విలేజ్ రోడ్లో తోలేదే వేరే లెవెల్ మధ్య అనుకోండి. ఏమీ సౌండ్ అనుకుంటా ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట. నాకు ఇట్లాంటి విలేజ్ రోడ్లో తోలాలంటే చాలా ఇష్టం గైస్. చాలా అంటే చాలా ఇష్టము. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏమంటే మా లగేజ్. ఇప్పుడు లగేజ్ అక్కడ పెట్టేది, హెల్మెట్స్ అంతా ఎక్కడ పెట్టేదో పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అక్కడ ఏదైనా షాప్ ఉంటే పెట్టచ్చు. షాప్ లేకపోతే చాలా కష్టం అయిపోతుంది. చాలా వెయిట్ కూడా ఉంది మా లగేజ్. ఆల్మోస్ట్ 3 బ్యాగులు ఉంది. ఇప్పుడు 3 బ్యాగులు ఎత్తుకొని హెల్మెట్స్ ఉంది, కెమెరా పెట్టుకోవాలా. ఫుల్ ఇప్పుడు రిస్క్ అయిపోతుంది, చాలా రిస్క్ అయిపోతుంది గైస్. పులిగొండ అనేసి అనమాట ఈ కొండ. యాక్చువల్లీ నేను రీల్స్లో కూడా ఎక్కువ చూసినాను గైస్ ఇది ఈ కొండని. సో అది స్కిప్ చేయండి, ఇది స్కిప్ చేయండి, పులిగొండకి రండి అనేసి కూడా పెట్టిన రీల్స్ అంతా ఎక్కువ. సో చూసినాను, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు తెలియదనమాట. నేను ఇట్లా రీసెంట్గా వీడియోలు చూస్తుంటే నార్మల్ ఇన్స్టాగ్రామ్లో. సో దాంట్లో నాకు సజెస్ట్ అయింది పులిగొండ అనే కొండని. ఇప్పుడు దాన్నే కవర్ చేసేదానికి వెళ్తున్నాము. యాక్చువల్లీ నిన్నే చూసేసినారు ఈ ప్లేసు. బట్ నిన్న కొంచెం చాలా టైర్డ్గా ఉన్నాం అనేసి వెళ్ళలేదన్నమాట. చూద్దాం ఒకవేళ ఆడేమన్నా ఛాన్స్ ఉంటే. లగేజ్ పెట్టేకుంటే ప్రాబ్లమే లేదు గైస్. లగేజ్దే మెయిన్ అయిపోయింది ఇప్పుడు. ఓహో సూపర్గా ఉంది. పులిగొండ రోడ్ చూడండి ఎట్లుందో. పర్వాలేదు గైస్, ఇక్కడ కూడా రోడ్ వేసిండారు చూడండి. కొడి బాక్స్ అయిపోవద్దు నా దగ్గర వచ్చి. ఓహో జిగ్జాగ్ రోడ్ గైస్. ఫుల్ కార్నర్సే కార్నర్స్. ఒరే దీనమ్మ జీతం క్రేజీగా ఉంది. ఇక్కడే కొండ వరకు పోయిస్తే బాగుంటుంది. ఇప్పుడే ఆల్మోస్ట్ అంతా కనపడిస్తుంది ఇక్కడ నుంచే. కెమెరాలో మీకు కనపడిస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే ప్రాపర్గా కనపడిస్తుంది. అదే కెమెరా అంత జస్టిఫై చేయదు మనకి గైస్. సో మీరు ఏమున్నా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తేనే అంతా బాగుండేది. దివసం అందుకనే రీల్స్ అంతా చేస్తూ ఉంటారు. ఆల్రెడీ ఎక్కుతా ఉన్నారు గైస్. లగేజ్ ఎక్కడ పెట్టేది? ಏನು ಮಾಡೋದು? ಬ್ಯಾಗಲ್ಲಿ ಲಿಕ್ಕದು ಚೆನ್ನಾಗಿದೆ ಅಕ್ಕ. ಸೀರಿಯಸ್ ಆಕ್ಷನ್ ಪರವಾಗಿಲ್ಲ, ಬ್ಯಾಕು ಇದೆಲ್ಲ ಹೇಳ್ಬಾರ್ದು. ಸೊ ಗೈಸ್
పులిగుండకు వచ్చినాము. యోగేష్ వాళ్ళకి ఇద్దరికి భయం అంట. మేమిద్దరే ఎక్కుతా ఉండేది, నేను శ్రీలక్ష్మి. వెళ్దాం, ఇదే స్టార్టింగ్ అనమాట. చూద్దాం ఎంతవరకు అయితే ఎక్కుదాం అంతవరకు అయితే ఎక్కుదాం. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూడండి. ఓ ఎక్కే లోపల అయిపోయేట్టుగా ఉంది పని. అమ్మా ఎక్కండా ఎలా రా ఎక్కుదాము. ఇంకా స్టెప్ స్టార్ట్ అయింది. అక్కడ ఎట్లా ఉండదు అది చూడాలా. ఏంది ఆతోనా? పదా ఎక్కువ, కమాన్. సుస్థ అయిపోతాను పోయి ఇడికే. ఈయన ఇంకా చూడు విలేజ్ ఫుల్ కనపడిస్తాను. ఇంకా 10% ఎక్కినాం అంతే. అమ్మా వీడియోలో చూసేదే వేరే, రియాలిటీనే వేరే. ఎలా రా ఎక్దమ్. అటు ఎట్లా కనపడిస్తుందో ఇట్లే వచ్చింది మనము. ఫుల్ జిగ్జాగ్. ఇప్పుడు కనపడిస్తున్నాడు గోవిందా గోవిందా గోవిందా. ఓయ్ ఆడుకోకుండా చూడి ఆడ ముందర అయిపోతుంది. హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది అటు కదా. పది ఎక్క పోయిడిసాం. టాప్ వ్యూ పైసోనే చూడాలా. ఏడా చెప్పులంతా ఎట్లేసిపోయినారు. ఓ ఇది ఇంకా సట. వినాయకుడు, వెంకటేశ్వర స్వామి, సాయిబాబా. అదేం దేవుడు? తెల్ల సింపుల్. ఇక్కడ కూడా వదిలేదా ఈ ప్రేమ వాళ్ళు, ఈ లవర్స్ వాళ్ళు పేర్లు రాసేది చూడండి. ఆడుండరు ఇద్దరు, ఒకరికిన ఒకరు షానా కదా. వస్తాననేసి ఎక్కుతాననేసి ఎవడు రాలే. ఆడెక్కుకుండా మేము పోయి ఎక్కేసి వస్తాం. కనపడిస్తాను నేను ఫోన్లో, అది తీస్తాండవు. బాయ్ జాలీ జాలీ. హుషారమ్మా నువ్వు పద, ఫస్ట్ పద. జాలీ ఆడుకో. ఏం ఫోన్ నెంబర్లు అంతా రాసిండారు. నితిన్ ఈడు కూడా ఈడుకుండా రాసిండారా. రిచ్ అయితే ఉంది. అట్లీస్ట్ సేఫ్టీ ఉంది కదా సైడ్లో. ఇది ఫస్ట్ ఇది కూడా ఉండి లేదంట ఈ సైడ్లో కంబీలో. రీల్లో చూసేంత ఈజీ కాదు ఎక్కే. ఓ హుషారమ్మా జారుతుంది పాపం. అలా సున్నుందంటే ఏం రాసేస్తుంది నా చెల్లిని తొడుకొని పోయి. ఇవి చూడండి స్టెప్స్ ఎట్లుందో. ఎక్కు కమాన్. సో నేను ఎక్కుతాను, ఎక్కుతా. వీడియో చేసాక అంతగా అవుతుందో లేదు తెల్ల. ఓ పద పద పద. యోగే సోంబేరి నేను లేజీ నా ఎల్వాడు. ఎక్కరా అంటే నాకు భయం అంత ఇటు ఎక్కేకి అంట. ఈ పాప ఎక్కుతుంది, నేను ఎక్కుతున్నాను. హుషారమ్మా. ఓహో అమ్మా జీవితం. కింద కింద చూపిస్తాముండు చూడండి గైస్. కెమెరా పట్టుకొని ఎక్కేకాయలే, కెమెరా ఆఫ్ చేసి ఎక్కేసి మళ్ళీ పైన పోయి చూపిస్తాను. సో ఇది కంప్లీట్ అయింది. ఇది కొంచెం కష్టంగా ఉందంట. సో దీన్ని ఎక్కేసి దాని తర్వాత అయితే కలుద్దాం. ఆడ ఎక్కుతాను చూడండి. ఒకడే నేను ఒకడే వచ్చి ఉంటే మొట్టమో చినిగిపోతా ఉండే.
జొత్లో ఉండవు కాబట్టి కొంచెం ఫైన్, ఎవరో మాట్లాడాలి ఉండారు అనేసి. అప్పా దేవుడా, చూడు స్వెట్ ఎట్లా వస్తుందో. ఈ 2 కితాలు దిగితే సన్మ ఇప్పుడు రా ఎగ్దామా. చలో పా గొబ్బు. చాలా వాసన వస్తుంది ఇక్కడ. ఏమిది స్మెల్, ఇంత స్మెల్ అయితే. పద 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 వచ్చేసి ఎట్లా ఒకటి ఎక్కిడిసాం. పోవచ్చు పద, నేను ఉన్నాను పద, ఏమయ్యా పద. మళ్ళీ ఎవరైనా వచ్చేప్పుడు జట్టు వస్తాం రా. లైట్ వేసుకుంటావా? పద, యూ కెన్ డూ ఇట్. వచ్చేసి ఉన్నాం ఎట్లా ఒకటి ఎక్కిడిసాం పద. స్మెల్ పద పద, ఇది పద పద. వాసన వస్తుంది, స్మెల్ చాలా వస్తుంది. ఎక్కిడిస్తాం పద. వచ్చేప్పుడు ఎవరి జట్లోనే వస్తాం. ఏమి కనపడిస్తుంది నాకు ముగ్గులో, ఏమైనా కనపడిస్తుంది? యా బ్రో, మేము బెంగళూరు అంటే సొంతూరు ఇదే, చిత్తూరే. అక్కడ సెటిల్ అయినాం. బ్రో నేను రీల్స్లో చూసి వచ్చిన, ఎంత దారుణంగా ఉంటుందని నాకు తెలియదు. అమ్మా, రియాలిటీ చాలా కష్టం, చాలా భయంగానే ఉంది బ్రో. సో గైస్, అర్థం దాని ఎక్కేసినాము. శ్రీలక్ష్మి కూడా దిగేసింది గైస్. నేను కూడా ఎక్కుతా ఉన్నాను పైకి, చూద్దాం రండి. ఇక్కడ చూడండి, ఫుల్ ఆ మబ్బులో నుంచి వచ్చినాం. సో గైస్, ఫైనల్ అయితే రీచ్ అయిపోయినాము. నా దరిద్రం ఎలా ఉందంటే మైక్ కట్ అయిపోయింది గైస్. చూసానారా, వైర్ మైక్ వచ్చేసి కట్ అయిపోయింది. ఫుల్ కట్ అయిపోయింది. చూడండి గైస్ నా దరిద్రం ఎలా ఉందో. టాప్ వ్యూకి వచ్చేసినాను. చూడండి వెనకాల నా గుడి కనపడుతుంది. మన కింద నుంచి చూస్తే కనపడుతుంది కదా టాప్లో, అదే అనమాట గుడి. చూడండి ఫైనల్లీ రీచ్ అయిపోయినాం. ఒక 5 minutes కూర్చొనేసి దాని తర్వాత దిగుదాం. చూడండి గైస్, చూడండి ఇదే గుడి అనమాట. ఒక్కసారి కింద చూపిస్తాను చూడండి. పడితే బాక్సే, ఒకసారి చూపిస్తాను చూడండి వ్యూ ఎట్లుందనేసి. చూడండి గైస్, కొండ దేవుడు. సో దిగే రోడ్ ఈజీగా ఉందంట, ఎట్లా దిగుదాం. చూడండి దిగే రోడ్ ఎంత మొక్కుగా ఉందో. చూడండి గైస్, ఫ్రెండ్స్తో వస్తే ఎట్లా ఉంటుంది. మనం ఒకటే ఎక్కి దిగుతా ఉన్నాం అనమాట. చూడండి స్టెప్స్ కనపడిచేది కూడా కష్టమైపోతుంది ఇక్కడ. సో అయ్యంత బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంచెం అవాయిడ్ చేసి వీడియో చూడండి గైస్. ఫేస్ కనపడిచేది కూడా ఎక్కువ. చూడండి, హాయ్, కొత్తగా స్టార్ట్ చేసినారంట వాళ్ళ ఛానల్. చూద్దాం రండి, కింద పోయి కలిసి మాట్లాడదాం. అంత గట్టిగా అవలా ఇది స్ట్రాంగ్గా వెళ్ళా బ్రో. బ్రో ఫస్ట్ ఇక్కడ భయంకి చచ్చిపోతున్నాము. ఆయన చూస్తే అల్లాడిపిస్తాడు. ఇదంతా ఈ కంపెనీలంతా అంత ఇది లేదు గైస్, గట్టిగా ఉందో లేదో తెలియదు. అయ్యమ్మ, ఎక్కేది ఇంకా చాలా కష్టంగా ఉంది గైస్. ఎక్కేదేమో ఎక్కేసినాం. ఏడు చూడండి బొక్క, ఇక్కడ కాలు ఇడిస్తే అయిపోయాడు చెప్పని. ఓకే ఓకే, బాగుంది గైస్. థ్యాంక్ యూ బ్రో. ఫైనల్లీ దిగేసినాము.
గైస్ ఫైనల్ అయితే మనం అయితే కిందకి దిగేసినాము. ఇంకా ఒకడే వచ్చినాం కాబట్టి ఒకడే దిగాల్సి వస్తుంది. ఇంకా కింది వెళ్ళేసి కొంచెం రెస్ట్ తీసుకొని టిఫిన్ చేసి దాని తర్వాత అయితే వెళ్దాము. ఇంకా డైరెక్ట్ బెంగళూరు అనమాట. ఇక్కడ నుంచి మనకు ఒక 200 కిలోమీటర్స్ వస్తుంది. కమాన్ బ్రో. సో వాళ్ళది ఒక ఛానల్ ఉందంట. ఇంకో పేరు సొల్లుంగ బ్రో. హాయ్ బ్రో, ఏం పేరు? మేఘ బాలన్. ఛానల్ పేరు మెజెస్టిక్ మేఘ అంట. సో నేను వాళ్ళ ఛానల్ లింక్ పెడతాను, ఎవరైనా తమిళ వాళ్ళు ఉంటే వాచ్ చేయండి. సో సపోర్ట్ చేయండి గైస్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే. హాయ్. அவர் வந்து ஹிந்தி பாட்டுலாம் ஸ்டேட்டஸ் வைப்பாரு. ஓ நைஸ். ஹிந்தி தெரியும் போல அப்படின்னு நினைச்சா ஹிந்தி தெரியாதுங்கறாரு. ஆனா ஹிந்தி படம் தான் பாக்குறாரு. మీకు నచ్చింది అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాము. బాయ్.